హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో గోరింటాకు మొక్క గురించి తెలుసుకుందామండి. గోరింటాకు మొక్కని నేను పెట్టినప్పుడు చాలా జనం నాకు చెప్పారండి, ఇంటి ముందు ఉండకూడదు, ఇంటి వెనకాల ఉండాలి, ఇంటి దగ్గర పెట్టుకోకూడదు, అలాగే మనకి పెరట్లో పెట్టుకోకూడదు, ఇంటికి కొంచెం దూరంగా ఉంచుకోవాలి, టెర్రస్ గార్డెన్లో ఉంచుకోకూడదు అని చెప్పి చాలా జనం చెప్పారండి. మరి నాకైతే తెలీదు, నేనైతే హ్యాపీగా ఇంటి ముందే పెంచుకుంటున్నానండి. ఇంటికి ఎదురుగుండానే ఉంటుందన్నమాట. సో మరి మీలో ఎంతమంది దీని గురించి ఏమనుకుంటున్నారు అనే దాని గురించి నాకు కామెంట్ చేయండి. ఎవరైనా సరే నాకు కామెంట్ పెట్టొచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మొక్కని ఇంటి ముందు పెట్టుకుంటే ఏంటి లాభం, ఇంటి ముందు పెంచుకుంటే ఏంటి నష్టం అని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ మొక్క గురించి అయితే తెలుసుకుందామండి. ఇప్పుడు గోరింటాకు మొక్కని మనం పెట్టుకున్న తర్వాత మొక్కని అప్పుడప్పుడు మనం ట్రిమ్ చేస్తూ ఉండాలన్నమాట. గోరింటాకు బాగా రావాలి అంటే మొక్కని మనం కుదిరినంత వరకు ట్రిమ్ చేస్తూ ఉండాలన్నమాట. మొక్కని ఎంతగా మనం ట్రిమ్ చేస్తే అంత బాగా వస్తుంది అన్నమాట చిగురు అనేది. కానీ మొక్క మళ్ళీ కింద స్టెమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. మనం బాగా ట్రిమ్ చేసే కొద్దీ కింద స్టెమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇంకొకటి, గోరింటాకు మొక్కకి మనం రీపాటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. గోరింటాకు మొక్కని మనం అసలు కొత్త మట్టి వేయాలి అది అని కూడా ఏమి ఉండదన్నమాట. చాలా జీరో మెయింటెనెన్స్ మొక్క అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. వీటికి ఎక్కువ మెయింటెనెన్స్ ఏమి ఉండదు. కానీ నా దగ్గర చామంతి మొక్కలు ఉన్నాయి కదా, సో ఒక చామంతి మొక్కకి బాగా పెస్ట్ వచ్చిందనమాట. ఆ మొక్కను తీసి కొంచెం దూరంగా ఉంచాను. దాని పక్కన గోరింటాకు మొక్క కూడా ఉంచాను. సో గోరింటాకు మొక్క కూడా చామంతి మొక్కలకు వచ్చినట్టు పెయిన్ బంక్ అనేది వచ్చేసింది అనమాట. సో అందుకే ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి నేను ఈ మొక్కని ఎలా రెడీ చేస్తాను అనే దాని గురించి ఇవాళ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ముందుగా ఏ మొక్కలైనా సరే, మనకి ఏ మొక్కలకైనా పెస్ట్ వస్తాయి కదా, పెస్ట్ వచ్చినప్పుడు మొక్కల్ని బాగా వాటర్తో కడిగేయాలండి. ఒకవేళ మీ దగ్గర పైప్ ఉంటే కనుక పైప్తో నీళ్ళని ఫోర్స్గా కొట్టేసి కడిగేయాలన్నమాట. లేకపోతే బకెట్లో నీళ్ళు తీసుకొని మొక్కని కింద కొంచేసుకొని, అంటే పాట్ని బెండ్ చేసుకొని కిందకి పాట్ని ఇలా అడ్డంగా పెట్టుకొని కడిగేయాలన్నమాట మొత్తం. ఇలా కడగడం వల్ల ఏంటంటే సగానికి సగం, అంటే ఒక 80% పెస్ట్ అనేది వెళ్ళిపోతుందండి. నీళ్ళతో మనం ఇలా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. పాటుని ఇలా పెట్టుకొని నీళ్ళతో కనుక మనం కడిగేసుకున్నాం అనుకోండి క్లీన్గా, 80% పెస్ట్ అనేది పోతుంది. ఇంకా మిగతాది ఉంటుందండి, కొంచెం కొంచెం ఉంటుంది కదా, మళ్ళీ అది ఎక్కువ అయిపోతుంది, మనకి మళ్ళీ వస్తూ ఉంటుంది. సో అందుకే వాటిని కంట్రోల్ కూడా చేయాలి కదండి. వాటికి కూడా పెస్టిసైడ్ అనేది ఏదైనా కొడుతూ ఉండాలి. కానీ నేనైతే ఎక్కువగా పెస్టిసైడ్లు అలాంటివి ఏం వాడనండి. ఇంట్లో చేసుకునే రెమెడీస్ కొన్ని ఉంటాయి కదా, సొల్యూషన్స్ కొన్ని చేసుకుంటాను. ఇంకా కొన్ని అయితే నేను డెటాల్ వాటర్ని ఎక్కువగా వాడుతూ ఉంటాను. అది ఏ పూల మొక్కలకైనా, ఏ వెజిటేబుల్స్ మొక్కలకైనా. ఆబ్వియస్లీ మన గార్డెన్లో వెజిటేబుల్ మొక్కలు ఏమీ లేవండి. సో పూల మొక్కలు ఉంటాయి కాబట్టి ఏ పూల మొక్కలకైనా నేను ఆ సొల్యూషన్ అనేది వాడతానమాట, డెటాల్ వాటర్ అనేది. ఆ వీడియోని ఇక్కడ షేర్ చేశానండి చాలాసార్లు. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఆకు పైన కూడా పెస్ట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఈ విధంగా మీరు కడిగేశారనుకోండి మొక్క మొత్తం క్లీన్ అయిపోద్ది. ఇలా ప్రతి ఒక్క ఆకుని పట్టుకొని చూసుకొని కడగాలన్నమాట. కానీ కడిగేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. మనం ట్రిమ్ చేసి ఉంటాం కదా మొక్కని, ట్రిమ్ చేసినప్పుడు ఆ స్టెమ్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా చాలా షార్ప్గా ఉంటాయి, చేతులకు అవి గుచ్చుకుపోతే చూసుకొని కడగాలన్నమాట. నాకైతే 10 నిమిషాలు పట్టిందనమాట మొత్తం ఇది నీట్గా కడిగేటప్పటికి. కనిపిస్తుంది కదా, నీళ్ళల్లో కూడా చిన్న చిన్నగా పెస్ట్ అనేవి, చిన్న చిన్న పురుగులు లాంటివి వెళ్ళిపోతున్నాయండి. అసలు మన కంటికి కనపడవు కానీ చాలా ఉన్నాయన్నమాట ఇందులో. సో ఈ విధంగా పైప్ కనుకుంటే ఫోర్స్గా కొట్టేస్తే వెళ్ళిపోతాయండి. కానీ అయినా మనం చేత్తో కడిగేది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట నాకు. పైప్తో అయితే ఎప్పుడు నీళ్ళు పట్టనండి, మొక్కలు కూడా పట్టను అనమాట నీళ్ళు. నేను బకెట్లోనే తీసుకొని వేస్తానన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మొక్క మొత్తం క్లీన్ అయిపోయిందండి. అప్పటికి ఉన్నది ఏదైనా ఉన్నా కూడా ఇలా మొత్తం నిలబెట్టేసి కడిగేసి ఆ నీళ్ళు అన్నింటిని కూడా పంపిస్తున్నాను అనమాట. కొంచెం పైది మట్టి అనేది పోతే పోనీ పర్వాలేదని చెప్పి ఈ విధంగా అయితే కడిగేసానండి. ఇప్పుడు నేను వీటికి ఒక స్ప్రే అనేది రెడీ చేసుకుంటున్నాను. నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దామని అనుకున్నానండి. నీమ్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. ఒక 750 ml దాకా వాటర్ తీసుకున్నాను. ఒక 5 ml దాకా నేను ఇక్కడ నీమ్ ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి. 5 ml నీళ్ళు, నీమ్ ఆయిల్, 750 లీటర్ వాటర్ అనమాట. దీంట్లోకి ఒక స్పూన్ విమ్ జెల్ అనేది వేసుకోవాలన్నమాట. విమ్ జెల్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఏదైనా సరే. నేనైతే ఇక్కడ ప్రిల్ ఉంది నా దగ్గర, నేను ప్రిల్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఒక స్పూన్ దాకా తీసుకోండి, మీరు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఇది ఏంటంటే విమ్ జెల్ అటు ఇటు అయినా కూడా పర్వాలేదన్నమాట కొంచెం. కానీ నీమ్ ఆయిల్ ఎక్కువగా వేసుకోవద్దండి, మొక్కలు కూడా మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది తొందరగా కలవదనమాట నీళ్ళలో, కానీ కలిసేదాకా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చాలాసేపు కలిపితే కానీ కలవలేదన్నమాట ఇది.
సో ఇలా కలిసిన తర్వాత మనం ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఒక స్ప్రే బాటిల్లోకి అయితే వేసుకోవాలండి ఈ సొల్యూషన్ని. వేసుకొని దీన్ని వారానికి ఒక 2-3 సార్లు కంటిన్యూస్గా మీరు స్ప్రే చేశారనుకోండి, ఎలాంటి పెస్ట్ అయినా కూడా తగ్గిపోతుందండి తొందరగా. ఒక్కరోజు 2 రోజులు మీరు స్ప్రే చేసేసి తగ్గట్లేదు అంటే అవ్వదండి. అట్లీస్ట్ వారానికి ఒక 2 సార్లన్నా కంపల్సరీగా మీరు ఈ స్ప్రే అనేది కొట్టుకోవాలి మొక్కలకి. కానీ కొట్టే ముందు మొక్కనైతే కంపల్సరీగా బాగా కడిగేయండి వాటర్తో. అది ఏ మొక్క అయినా సరే. కొంచెం పెద్దగా ఉందనుకోండి, మీరు మొక్కని పాట్‌ని అడ్డంగా పెట్టాల్సిన అవసరం లేదనమాట. అలా పెట్టేసే కడిగేయొచ్చు మీరు. కానీ కడిగేటప్పుడు చుట్టుపక్కన ఏది పాట్స్ అవి లేకుండా చూసుకోండి. వీటి నీళ్ళు ఏమన్నా వాటిపైన పడ్డాయనుకోండి, మళ్ళీ ఆ మొక్క కూడా పెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఎక్కడైనా కొంచెం దూరంగా పెట్టుకొని మీరు కడగొచ్చు. సో నేనైతే సొల్యూషన్ని ఇక్కడ స్ప్రే బాటిల్లోకి వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ప్రతి కొమ్మకి, ప్రతి ఆకుకి కూడా నేను ఈ విధంగా స్ప్రే అయితే చేశాననమాట. అన్నీ తీసి చూసి స్ప్రే చేశాననమాట. ఏ మొక్కలకైనా అంతే అండి. మందార పూల మొక్కలకు వచ్చినా కూడా అంతే. వాటిని బాగా మనం పెస్ట్ కంట్రోల్ అనేది తొందరగా చేసేసుకోవాలన్నమాట. మీరు ఏమి ఇస్తారో డెటాల్ వాటర్ ఇస్తారా, నీమ్ ఆయిల్ ఇస్తారా, లేకపోతే పెస్టిసైడ్ ఇస్తారా అనేది చూసుకొని ఇచ్చుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇస్తే మాత్రం అస్సలు తగ్గదండి. ముందుగా ప్లాంట్ని కడిగేయండి, శుభ్రంగా కడిగేసి దాని తర్వాత స్ప్రే అనేది చేయాలి. ఆల్టర్నేట్ డేస్ చేసినా కూడా పర్వాలేదండి. చేసేసి మొక్కని ఎండలో పెట్టాలన్నమాట. చేసి ఒక 1 అవర్ తర్వాత కొంచెం నీళ్లు పోసేయండి, మొక్కకి పోసి ఎండలో పెట్టేయండి. ఈ గోరింటాకు మొక్క ఎండ కావాలి కాబట్టి దీన్ని చాలాసేపు ఎండలో ఉంచినా కూడా ఏమవుదండి, చాలా బాగా వచ్చిందనమాట. ఫైనల్గా అయితే నాకు మొక్క ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. స్ప్రే చేసి ఒక 4 రోజుల తర్వాత అనమాట ఇది. సో 4 రోజుల తర్వాత కొత్త చిగుర్లు కూడా మొదలయ్యాయండి. ఇక్కడ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. చిన్నగా కొత్త చిగుర్లు అనేవి బాగా మొదలయ్యాయి అనమాట. సో పెస్ట్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. మళ్ళీ అయితే నేను చేయలేదు, అది ఒక్కసారే చేశాను. ఒక్కసారి చేసిన వెంటనే బాగా తగ్గిపోయింది అనమాట. ఈ మొక్కని ఎండకి పెట్టానండి. ఈ అన్ని మొక్కల కన్నా తీసి సపరేట్గా ఎండలో ఉంచానన్నమాట. సో అందుకే ఈ మొక్క కూడా చాలా బాగా వచ్చేసింది అనమాట. ఫైనల్గా పెస్ట్ అనేది తొందరగా కూడా తగ్గిపోయింది అనమాట. ఒక్కసారి స్ప్రే చేసేసరికి ఒక్క స్ప్రేలోనే బాగా తగ్గిపోయింది అనమాట. సో ఇక్కడ స్టెమ్ చూస్తున్నారు కదా, చాలా స్ట్రాంగ్గా ఉందండి దీని స్టెమ్ కూడా. మొక్క అయితే చాలా బాగా వస్తుంది, మంచి చిగురు కూడా వస్తుందన్నమాట. ఈసారి మొక్క అంటే గోరింటాకు కోసేటప్పుడు ఒక వీడియో తీసేసి మీకు పెడతానండి. హార్వెస్టింగ్ వీడియో ఒకటి పెడతానమాట. సో చూసారు కదండి, ఇవాళ వీడియో అయితే ఇదేనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.